ఓం శాంతి. शांति 7/9/20 मुरली। मीठे बच्चे, बाप आए हैं तुम पुराने भक्तों को भक्ति का फल देने। भक्ति का फल है ज्ञान, जिससे ही तुम्हारी सद्गति होती है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా వచ్చారు పాత భక్తులైనటువంటి మీకు భక్తి ఫలాన్ని ఇవ్వటానికి. భక్తి ఫలము జ్ఞానము, దీనితోనే మీకు సద్గతి అనేది లభిస్తుంది అంటున్నారు. ప్రశ్న, कई बच्चे चलते चलते तकदीर को आपे ही शूट करते हैं कैसे? కొంతమంది పిల్లలు నడుస్తూ నడుస్తూ తమ అదృష్టాన్ని తామే షూట్ చేసేసుకుంటారు, అంటే కాల్ చేసుకుంటారు. ఏ విధంగా పిస్టల్తో కాల్చుకుంటూ ఉంటారు, అట్లా తమ అదృష్టాన్ని తామే కాల్ చేసుకుంటూ ఉంటారు, షూట్ చేసుకుంటారు. ఎలా అని బాబా అడిగారు. अगर बाप का बनकर सर्विस नहीं करते, अपने पर दूसरों पर रहम नहीं करते, अपने तकदीर को शूट करते हैं. బాబా వారిగా అయిన తర్వాత సేవ కూడా చేయట్లేదు, ఏమీ భాగ్యం తయారు చేసుకోవట్లేదు అనుకోండి. అట్లాగే ఇతరుల భాగ్యం కూడా ఏం తయారు చేయట్లేదు అనుకోండి, తమ అదృష్టానికి తామే షూట్ చేసుకున్నట్లు అని బాబా అంటున్నారు. అర్థాత్ పద్భ్రష్ట హో జాతే హై, అంటే పదవి అనేది తగ్గించుకున్నట్లే కదా. అచ్చి రీతి పడే యోగ మే రహే తో పదవి అచ్చా మిలే. ఇక్కడ సర్వీస్ చేయాలి, ఇతరుల కళ్యాణం చేయాలి, సేవ చేయాలి, అలాగే మంచి రీతిగా చదువుకోవాలి, యోగం కూడా చేయాలి, అప్పుడు పదవి లభిస్తుంది. సర్వీసబుల్ బచ్చోं को तो सर्विस का बहुत शौक होना चाहिए. సర్వీసబుల్ పిల్లలకి సర్వీస్ అంటే చాలా అభిరుచి అనేది ఉండాలి, అంటే చాలా ఇష్టంతో సేవ అనేది చేయాలి అంటున్నారు. పాట, కౌనాయా ఆజ్ సవేరే సవేరే, ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు అని అంటున్నారనమాట. ఓం శాంతి. रूहानी बच्चे समझते हैं हम आत्मा है ना कि शरीर. మీకు తెలుసు మేము ఆత్మ ఉన్నాము, శరీరము కాదు. और यह ज्ञान अभी ही मिलता है परमपिता परमात्मा से. మేము శరీరం కాదు, మరియు ఈ జ్ఞానం మాకు పరంపిత పరమాత్మ నుండి ఇప్పుడే లభిస్తున్నది. बाप कहते हैं जबकि मैं आया हूँ तो तुम अपने को आत्मा निश्चय करो. బాబా అంటారు, పిల్లలు ఇప్పుడు నేను వచ్చాను, మీరు స్వయానికి ఆత్మ నిశ్చయం చేసుకోండి. ఆత్మనే శరీరంలో ప్రవేశిస్తుంది, ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకొని ఉంటుంది. ఆత్మ మారుతుంది అనకూడదు, శరీరాలు మార్చుకుంటున్నది అని అనాలి. ఆత్మలోనే అవినాశి పాత్ర అనేది ఇమిడి ఉన్నది అని బాబా అంటున్నారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు, నేను తప్పకుండా కల్పం యొక్క పురుషోత్తమ సంగమ యుగంలోనే మొత్తం విశ్వాన్ని పురుషోత్తములుగా తయారు చేస్తాను. ఈ సమయంలో మొత్తం విశ్వమంతా కనిష్టంగా అయిపోయింది. కనిష్టంగా అయిపోయిన విశ్వాన్ని, మరి పతితంగా అయిపోయిన దాన్ని పురుషోత్తమంగా నేను తయారు చేస్తాను అని బాబా అంటున్నారు. దాన్నే అమరపురి అని అంటారు, దీన్ని మృత్యులోకము అని అంటారు. మృత్యులోకంలో అసురీ గుణాలున్న మనుష్యులు ఉంటారు, అమరలోకంలో దైవీ గుణాలున్న మనుషులు ఉంటారు అంటున్నారు. అందుకే వారిని దేవతలు అని అంటారు. ఇక్కడ కూడా మంచి స్వభావం ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. యహతో జైసే దేవతా హై, అలా మంచి స్వభావం ఉన్న వాళ్ళని ఏమంటారు, వీళ్ళు దేవతలు లాంటి వాళ్ళు అని అంటూ ఉంటారు కదా. कोई दैवी गुण वाले होते हैं, इस समय सब है असली गुण वाले मनुष्य. మరి కొందరు దైవీ మంచి గుణాలు ఉన్నవారు ఉంటే వీరు దేవతలని వాళ్ళకి మహిమ చేస్తారు. కానీ నిజం చెప్పాలంటే ఈరోజు అందరూ అసురీ గుణాలు ఉన్నటువంటి మనుషులే. ఎందుకంటే అందరిలో కూడా 5 వికారాలు అనేవి ఉన్నాయి, 5 వికారాల్లో చిక్కుకొని ఉన్నారు. అందుకే అంటూ ఉంటారు, ఈ దుఃఖం యొక్క ప్రపంచం నుండి దూరంగా తీసుకొని వెళ్ళండి ప్రభు అని చెప్పి అంటూ ఉంటారు. कोई एक सीता को नहीं छुड़ाया, बाबा ने समझाया भक्ति को सीता कहा जाता,
भगवान को राम कहा जाता भक्त को, जो भक्तों को ఫల్ దేనే ఆతా హై. మరి ఒక్క సీతను విడిపించడానికి కాదు బాబా వచ్చేది. భక్తిని సీత అని అంటారు, భగవంతుడిని రాముడు అని అంటారు. భక్తి ఫలాన్ని ఇవ్వడానికి బాబా ఈ సమయంలో వచ్చారు. బేహద్ రావణ రాజ్యంలో మొత్తం ప్రపంచమంతా చిక్కుకొని ఉన్నది. అలాంటి వారిని విముక్తి చేసి రామరాజ్యంలో బాబా తీసుకొని వెళ్తున్నారు. రఘుపతి రాఘవ రాజారాం అని అక్కడ పాడతారు. నిజంగా ఆ యొక్క రఘుపతి రాఘవ రాజాగా ఉన్నటువంటి త్రేతాయుగంలో ఉన్నటువంటి ఆ రాముడి యొక్క విషయం కాదు అని బాబా అంటున్నారు. తో వహతో త్రేతాకే రాజా థే. త్రేత యొక్క రాజు రాముడు ఉంటారు, ఆయన వేరు, పరమాత్ముడు వేరు. ఇప్పుడు అందరాత్మలు తమో ప్రధానంగా శిథిలావస్థకు చేరుకున్నాయి. మెట్లు దిగుతూ దిగుతూ క్రిందికి వచ్చేసారు. పూజ్యంగా ఉన్నవారు పూజారిగా అయిపోయారు. దేవత కిస్కి పూజ నహీ కర్తే ఓ తో హే పూజ్య. అదే దేవతలు అనుకోండి, ఎవరి పూజ చెయ్యరు, వారు పూజ్యులుగా ఉంటారు అంటున్నారు. ఫిర్ జబ్ వైశ్య శూద్ర బంతే తో పూజ షురూ హోతీ హై. దేవతలు ఎప్పుడు పూజ చేస్తారు? వైశ్యవర్ణంలోకి శూద్రవర్ణంలోకి వచ్చేసినప్పుడు అప్పుడు పూజ చేస్తారు. అంతేగాని అంతకుముందు వరకు పూజ్యులుగా ఉంటారు కానీ పూజారులుగా ఉండరు. కాబట్టి పూజ్యుల నుండి పూజారిగా అయిపోయారు కదా. దేవతాయే కిస్కి పూజ నహీ కర్తే సమయ కో ఏక్ భీ పూజ్య హో నహీ సక్తా. ఈ సమయంలో ఒక్కరు కూడా పూజ్యులు లేరు. ఉన్నతోన్నతమైన భగవంతుడు పూజ్యనీయమైన వారు. ఆ తర్వాత సత్యుగంలో ఉండే దేవతలు పూజ్యనీయమైన వారు. ఈ సమయంలో ఉన్న వారందరూ పూజారులు. మొట్టమొదట శివుని యొక్క పూజ చేస్తారు, తర్వాత అనేకుల యొక్క పూజ అనేది చేస్తారు అని బాబా అంటున్నారు. ఈ విషయాలన్నీ మీకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఆజ్కల్ రిలీజియస్ కాన్ఫరెన్స్ भी बहुत होती रहती है. कभी आदि सनातन देवी देवता धर्म वालों की, कभी జైనియోं की, कभी ఆర్య సమాజియోं की. బాబా అంటున్నారు, ఈ రోజుల్లో చూడండి అనేక ధర్మాల వాళ్ళు రిలీజియస్ మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు. మరి ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారు మరి అనేక మంది కూడా చూడండి ఆర్య సమాజీలని, ఒక్కొక్కసారి జైనీలని, వాళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు అంటున్నారు. రకరకాలుగా ఉంటూ ఉంటారు కదా అంటున్నారు బాబా. తో యహ కిసమ్ కిసమ్ కే హోతే హై. 5-7 వెరైటీ హోంగి. మరి చాలా వెరైటీలు కూడా ఉంటూ ఉంటారు రకరకాలుగా. ఉస్మే ఫిర్ కోయి నంగే భీ రేతే, నంగే బన్నే కా అర్థ నహీ సమజ్తే హై. జైనీలు ఇట్లా ఉన్నారనుకోండి, వాళ్ళలో కూడా రకరకాల 5 రకాలు 7 రకాలు ఇలా ఉంటారు. అందరూ ఒక్కరుగా ఉండరు. మళ్ళీ దాంట్లో దిగంబర జైనులు కూడా ఉంటారు. అసలు దిగంబరంగా అవ్వడం యొక్క అర్థం కూడా తెలియదు అని బాబా అంటున్నారు. పిల్లలు, వాస్తవానికి దిగంబరంగా అవ్వడం అంటే ఏంటి? దేహము అనేటువంటి భ్రాంతిని వదిలి నేను అశరీరిని, నేను ఆత్మని అనే స్థితిని పొందడం అనేదే ముఖ్యమైన విషయం. కానీ అది వాళ్ళకు తెలియదు కదా, వాళ్ళకి రాదు కదా అశరీరిగా ఎలా అవ్వాలో. అందుకని దేహం మీద ఉన్న వస్త్రాలు వదిలేస్తారు. బాబా చెప్పేదేంటి? దేహము అనే వస్త్రాన్ని వదిలేయండి అని. కానీ వాళ్ళు ఏం చేస్తారు? దేహం మీద ఉన్న వస్త్రాలు వదిలేసేస్తూ ఉంటారనమాట. బాప్ कहते हैं तुम आत्माएं यहाँ शरीर धारण इमर्ज होते रहते, इसीलिए इनको वैरायटी नाटक कहा जाता, पाठ बजाने आए हो. మీరు ఆత్మలు ఇక్కడ శరీరాన్ని ధరించి పాత్ర వహించడానికి వచ్చారు, ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. ఈ విషయాలు ఎవరికీ తెలియదు. పాత్ర వహించేది పైనుండి వచ్చిన ఆత్మ. అలా ఆత్మలు వస్తూ ఉంటే వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది, కొత్త కొత్త ధర్మాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇది వెరైటీ ఇమర్జ్ అవుతూ ఉంటాయి. వెరైటీ నాటకం కదా, వెరైటీ ధర్మాల వృక్షము అని అంటారు అంటున్నారు. ఇస్లామీ देखो कितने काले हैं, उन्होंने भी बहुत ब्रांचेस निकलती हैं. బాబా అంటున్నారు, మళ్ళీ వాళ్ళని కూడా చూసినట్లయితే రకరకాలుగా ఉంటూ ఉంటారు. కొంచెం మరి రకరకాల ధర్మాలు, రకరకాల దేశాలు, వాతావరణాలు అలా తయారైపోతూ ఉంటాయి కదా. కొన్ని ధర్మాల వాళ్ళేమో నల్లగా ఉంటూ ఉండొచ్చు, కొన్ని తెల్లగా ఉంటూ ఉండొచ్చు.
అది ఒక్కొక్క దేశాన్ని బట్టి కూడా వాళ్ళు అట్లా అయిపోతూ ఉంటారు. ఎన్నో రకాల బ్రాంచెస్ అనేది వచ్చేసినాయి కదా. మళ్ళీ ఇస్లాం ధర్మంలోంచి మొహమ్మద్ పుట్టుకొచ్చారు, మళ్ళీ అదొక కొమ్మ అంటారు. ఇస్లాం ధర్మంలోంచి పుట్టుకొచ్చిన కొమ్మే మళ్ళీ ముస్లిం అనేది. मुसलमानों की संख्या बहुत है, अफ्रीका में कितने साहूकार है, सोने हीरों की खानियाँ हैं. అట్లాగే ఆఫ్రికా ఉందనుకోండి, ఆఫ్రికాలో వజ్రాల గనులు ఉంటూ ఉంటాయి అన్నమాట. जहाँ बहुत धन देखते हैं तो उस पर चढ़ाई कर धनवान बनते हैं. ఏం చేస్తారు, చాలా ధనం ఉన్న దేశాలని చూసి ఏం చేస్తారు, దాని మీద దాడి చేసి వీళ్ళు సంపన్నంగా అయిపోతూ ఉంటారు. ఇలా రకరకాల ధర్మాలు ఏం చేస్తాయి, ఏ దేశంలో సంపద ఉంటే ఆ దేశం మీద పడి దాడి చేసి ఆ ధర్మం వాళ్ళు సంపన్నంగా అయిపోయి తమ ధర్మాన్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది. క్రిస్టియన్స్ కూడా అంతే, రకరకాల దేశాల మీద దాడి చేసి వాళ్ళు ధనవాన్గా అయిపోయారు. భారతదేశంలో చాలా ధనం ఉంది, परंतु गुप्त सोना आदि कितना पकड़ते रहते हैं. अब दिगंबर जैन सभा वाले कॉन्फ्रेंस आदि करते रहते हैं क्योंकि हर एक अपने को बड़ा समझते हैं ना. భారతదేశంలో కూడా మరి చూడండి ఎంత బంగారం అనేది ఉంటుంది కదా. అక్కడ దిగంబర జైనులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ ఉంటారు, పెద్ద సభలు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళల్లో కూడా, జైనుల్లో కూడా ఆ దిగంబర జైనులు మేము అందరికంటే గొప్పవాళ్ళము అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మరి వాళ్ళు ఏమనుకుంటారు, పైన దేహం మీద వస్త్రాలు వేసుకోకపోతే అదేదో చాలా గొప్ప విషయము అని అనుకుంటూ ఉంటారనమాట. इतने धर्म सब पढ़ते रहते हैं, कभी विनाश भी होना है, कुछ भी समझते नहीं है. ఇలా ధర్మాలు పెరుగుతూనే వచ్చాయి, కానీ ఒక రోజుకి ఇవన్నీ ఏమైపోతాయి, నశించిపోతాయి. ఇవి కూడా అర్థం కావట్లేదు. అన్నిటికంటే ఉన్నతమైంది ఇప్పుడు ధర్మం స్థాపన అయింది, బ్రాహ్మణ ధర్మం. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. కలియుగి బ్రాహ్మణ్ भी बहुत है परंतु वह है కుకవంశావళి బ్రాహ్మణ్. కలియుగి బ్రాహ్మణులు కూడా చాలామంది ఉన్నారు, కుకవంశావళి బ్రాహ్మణులు అని వాళ్ళని అంటారు. ప్రజాపిత బ్రహ్మకే ముఖవంశావళి బ్రాహ్మణ్, वो तो सब भाई बहन होने चाहिए. అదే మరి కలియుగి, మీరు సంగంయుగి బ్రాహ్మణులు, ముఖవంశావళి బ్రాహ్మణులు, మీరందరూ పరస్పరం సోదర సోదరీలు. तो यहाँ अगर वह अपने को ब्रह्मा के औलाद कहलाते, మరి కలియుగంలో ఉన్న బ్రాహ్మణులు అనుకుంటారు మేమే బ్రహ్మముఖం నుండి పుట్టామనుకుంటారు. అలా అయితే వాళ్ళందరూ పరస్పరం సోదర సోదరీలు అవ్వాలి కదా. ఎందుకంటే బ్రహ్మముఖం నుండి పుడితే అందరూ పరస్పరం సోదర సోదరీలు అవ్వాలి. అలాంటప్పుడు ఆ బ్రాహ్మణులు ఎవరు పెళ్ళిళ్ళు అలా చేసుకోకూడదు కదా మరి. ఎందుకంటే బ్రహ్మముఖం నుండి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు అయినట్లయితే అందరూ సోదర సోదరీలు అవ్వాలి కదా. సిద్ధ హోతావా బ్రాహ్మణ్ బ్రహ్మాకే ముఖవంశావళి నహి హై. కాబట్టి ఆ బ్రాహ్మణులు బ్రహ్మముఖం నుండి పుట్టిన బ్రాహ్మణులు కాదు, ఊరికే పేరు అలా పెట్టుకుంటారు అంతే. వాస్తవమే దేవతాం సే భీ ఊంచ బ్రాహ్మణంకో కహేంగే. దేవతల కంటే ఉన్నతమైన వారు అని బ్రాహ్మణులైన మిమ్మల్నే అంటారు. మీరు పిలక భాగంలోని వారు కదా. యహ బ్రాహ్మణ్ హి మనుష్యంకో దేవతా బనాతే హే. ఎందుకంటే మనుషుల్ని దేవతలుగా చేసేది బ్రాహ్మణులే కదా. ఇక్కడ చదివించేవారు పరంపిత పరమాత్మ, స్వయంగా జ్ఞానసాగరుడు. ఈ విషయాలు ఎవరికీ తెలియదు. బాబా వద్దకు వచ్చి బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ కొంతమంది రేపొద్దున శూద్రులుగా అయిపోతూ ఉంటారు అంటున్నారు. పాత సంస్కారాలు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉంటాయి. మార్చుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఆత్మను అని నిశ్చయం చేసుకొని బాబాని జ్ఞాపకం చేసి వారసత్వాన్ని తీసుకోవాలి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలుగా అయ్యారు కాబట్టి మీకు వారసత్వం అనేది లభిస్తుంది. బాబాని జ్ఞాపకం చేయడంలోనే మాయా విఘ్నాలు వేస్తూ ఉంటుంది. బాబా అంటారు, పిల్లలు అందుకని ఏం చేయాలి, చేతులతో పనులు చేయండి, మనసుతో బాబాని జ్ఞాపకం చేయండి. ఇది చాలా సహజము. ఏ విధంగా ప్రేయసి ప్రేమికులు జ్ఞాపకం చేసుకుంటారో అలా మీరు నన్ను జ్ఞాపకం చేయాలి. ఒకరినొకరు వాళ్ళు జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేరు కదా, అలా మీరు కూడా నన్ను జ్ఞాపకం చేయకుండా ఉండలేరు. బాబా ఎవరు, ప్రియుడు ఉన్నారు. అందరు ఆత్మలు ఎవరు, ప్రియురాళ్ళు ఉన్నారు. ఒక్క బాబాని జ్ఞాపకం
చేయాలి. कभी किसी पर आशिक नहीं होता क्योंकि उसको ऊंचे ते ऊंचे है नहीं. బాబా ఎవరికి ప్రియురాలు అవ్వరు, బాబానే అందరికీ ప్రియుడవుతారు. బాబా కంటే ఉన్నతమైన వాళ్ళు లేరు కదా, కాబట్టి బాబా ఎవ్వరికి ప్రియురాలు అవ్వరు. बाकी हाँ, बच्चों की महिमा करते हैं. तुम भक्ति मार्ग से लेकर मुझ माशूक के सब आशिक हो, बुलाते भी हो, आकर दुख से लिबरेट कर पावन बनाओ. ఒక్కొక్కసారి పిల్లల మహిమ చేస్తారు బాబా. మీరు ఉన్నతమైన వారు, మీరు బాబా కంటే ఉన్నతమైన వారు అని కూడా మహిమ చేసేస్తారు బాబా. కానీ వాస్తవానికి అయితే తెలుసు కదా, మరి బాబా కంటే ఉన్నతమైన వారు ఎవరు కూడా ఉండరు అని. ఎందుకంటే బాబా అంటారు, మీరు నాకంటే ఉన్నతమైన వారైతే అప్పుడు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేయాలని అంట. తుమ్ సబ్ హో బ్రైడ్స్, మేము బ్రైడ్ గ్రూమ్. బాబా అంటారు, మీరు అందరూ వధువులు, నేను వరుణ్ణి అంటున్నారు. తుమ్ సబ్ ఆసురీ జైల్ మే ఫసే హుయే హో, మీరు ఆసురీ జైల్లో పడి ఉన్నారు, నేను వచ్చి విడిపిస్తున్నాను. యహా మెహనత్ బహుత్ హై, క్రిమినల్ అయి ధోకా దేతీ హై. ఇక్కడ చాలా శ్రమ ఉన్నది. ఏదైనా చెడు విషయాలు చూశారు, చెడు దృష్టి వెళ్ళింది, అది కూడా మోసం చేసేస్తూ ఉంటుంది. అందుకని నిర్వీకారి దృష్టి, ఆత్మిక దృష్టి, పవిత్ర దృష్టి ఏర్పరచుకోవడంలోనే శ్రమ ఉన్నది. దేవతాంకే కిత్నే అచ్చే క్యారెక్టర్స్ హై, అందరికంటే మంచి క్యారెక్టర్ దేవతలది కదా. ఇలాంటి దేవతలుగా తప్పకుండా నేను తయారవ్వాలి అనుకోవాలి. కాన్ఫరెన్స్ మే టాపిక్ రహీ హై మానవ జీవన్ మే ధర్మకి ఆవశ్యకత. ఇట్లా కాన్ఫరెన్స్లో అలా టాపిక్స్ పెట్టడం జరుగుతుంది, మానవ జీవితంలో ధర్మం యొక్క ఆవశ్యకత అని. డ్రామాకు నా జాన్నేకే కారణ్ మూంజే హుయే హై, డ్రామా గురించి తెలియని కారణంగా కన్ఫ్యూజ్లో ఉన్నారు. మీరు తప్ప డ్రామా రహస్యాన్ని ఎవరూ వివరించలేరు. క్రిస్టియన్ అథవా బౌద్ధ ఆదికో యహ తోడి హీ మాలూమ్ హై. ఇప్పుడు క్రిస్టియన్ ధర్మం వాళ్ళు, బౌద్ధ ధర్మం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇవన్నీ తెలిసే అవకాశం లేదు అంటున్నారు. క్రైస్తుకి తెలియదు, బుద్ధుడికి తెలియదు. వాళ్ళు ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఏం చేస్తారు అనేది కూడా ఆ ధర్మం వాళ్ళకి తెలియదు. మీరు కరెక్ట్గా లెక్క అనేది కూడా చెప్పగలరు, ఎవరెవరు ఎప్పుడు వస్తారు, అన్ని ధర్మాలు ఎప్పుడు వినాశనం అవుతాయి, మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఇవన్నీ కూడా మీరు చెప్పగలరు అని బాబా అంటున్నారు. తో పెహలే పెహలే కౌన్సా ధర్మ థా, ఫస్ట్ ఏ ధర్మం ఉన్నది, తర్వాత ఏ ధర్మం వారు వచ్చారు. అప్నే ధర్మ వాలే భీ పూరా సమజ్తే నహీ, యోగ్ నహీ లగాతే, యోగ్ బిగర్ తాకత్ నహీ ఆతే. బాబా అంటారు, దేవతా ధర్మానికి చెందిన పిల్లలు అయినా కొందరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు జ్ఞానాన్ని. యోగం కూడా కుదరదు, యోగం లేకపోతే శక్తి ఎలా వస్తుంది, అలాగే మీరు చెప్పే జ్ఞానంలో పదును ఎలా వస్తుంది. బాబాని ఆల్మైటీ అథారిటీ అని అంటారు. మీరు ఎంత శక్తివంతులు అవుతున్నారో చూడండి. ఎంత శక్తివంతులు అంటే విశ్వానికే అధికారులు అయ్యేంత శక్తివంతులు. అంటే ఏంటి, ఇక్కడేమో బాబా ఏమంటారు, మీ కర్మేంద్రియాలే మీ మాట విననంత బలహీనులు, కానీ సత్యుగంలో ఎంత శక్తివంతులు, మొత్తం విశ్వం మీ కంట్రోల్లో ఉండేంత శక్తివంతులు. మరి ఆత్మకు అంత శక్తి ఎలా వచ్చింది, తన కర్మేంద్రియాలే నడిపించుకోలేనంత బలహీనంగా అయిపోయిన ఆత్మ, తన సంస్కారాలు, తన మనసు, తన బుద్ధే స్థిరం చేసుకోలేనంత బలహీనంగా అయిపోయిన ఆత్మ విశ్వాన్ని ఏలగలిగేంత శక్తి ఎలా వస్తుంది, ఇప్పుడు బాబా నుండి నింపుకోవడం వల్ల వస్తున్నదనమాట. తుమ్హారే రాజ్యకి కోయి చీన్ నా సకే, మీ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు అని బాబా అంటున్నారు. ఆ సమయంలో ఇంకా వేరే ఏ ఖండము ఉండదు. ఇప్పుడు చూడండి ఎన్ని ఖండాలు ఉన్నాయో. యహ సృష్టి చక్ర కైసే ఫిర్తా హై, ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, 5000 సంవత్సరాల చక్రం. బాకీ సృష్టి లంబీ కిత్నీ హై, తో యహ వహ థోड़ी ही మాప్ కర్ సక్తే హై. ఈ సృష్టి అంతా, భూమి అంతా ఎవరు కూడా కొలవలేరు కదా, ఇంత పెద్దది అంత పెద్దది అని చెప్పడానికి. సాగరాన్ని కొలవలేరు కదా, ఆకాశాన్ని కొలవలేరు కదా, దీని అంతమే పొందలేము అని అంటూ ఉంటారు. కానీ ఇది ఒక్కసారి తిరిగి రావడానికి 5000 సంవత్సరాలు చక్రం, 4 యుగాలు తిరగడానికి అని చెప్పొచ్చు. ధర్మకి ఆవశ్యకత క్యూ హై, సారా చక్ర బనా హీ హై ధర్మం పర్, హై హీ వెరైటీ ధర్మం కా జాడ్. ధర్మం యొక్క ఆవశ్యకత ఎందుకు అని అంటూ ఉంటారు. అసలు మొత్తం సృష్టి అంతా ఆధారపడింది ఒక్కొక్క ధర్మం పైన. ఇది అనేక మతాల
తో తయారైన వృక్షం. ఈ వృక్షము అనేటువంటిది కల్పవృక్షంలో చూస్తే తెలుస్తుంది ఒక్కొక్క మతం ఎప్పుడొచ్చింది అంటే ఒక్కొక్క ధర్మం ఎప్పుడొస్తుంది. ఇలా అనేక ధర్మాలతో తయారైనటువంటి వృక్షం ఇది. ధర్మాలు లేకపోతే అసలు ఈ వృక్షం ఎట్లా వస్తుంది? కాబట్టి బాబా అంటున్నారు ఇది గుడ్డివారి ముందు అద్దం లాంటిది, చెప్తే కానీ అర్థం కాదని. తో అభి బాహర్ సర్వీస్ పర్ నిక్లే హో, ఆహిస్తే ఆహిస్తే తుమ్హారి వృద్ధి హోతీ జాతి. ఇప్పుడిప్పుడే విదేశాల సర్వీస్కి మరి అప్పుడప్పుడే కొంచెం కొంచెం బయటకు వెళ్తున్నారు కదా. బాబా అన్నారు నెమ్మది నెమ్మదిగా మీ వృద్ధి జరుగుతుంది. తుఫాన్లు కూడా వస్తాయి, కొన్ని ఆకులు రాలిపోతూ ఉంటాయి. అందరూ శక్తివంతంగా నిలబడలేరు కదా యుద్ధంలో. और धर्मों में तूफान लगने की बात नहीं है. ఇది దేవతా ధర్మం బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చారు కాబట్టి తుఫాన్లు వస్తాయి. అదే వేరే ధర్మాలు అనుకోండి ఇలా తుఫాన్లు రావడం అనేది ఉండదు. उनके ऊपर से आना ही है, यहाँ तुम्हारी స్థాపన బड़ी వండర్ఫుల్ है. వేరే ధర్మాలు స్థాపన అవ్వడం అంటే పైనుండే ఆత్మలు దిగుతారు, స్థాపన అయిపోతుంది. కానీ మీ స్థాపన దేవతా ధర్మ స్థాపన అవ్వాలంటే ఇక్కడ అనేక ధర్మాల్లో అనేక సంస్కారాల్లో మారిపోయిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చి వాళ్ళ సంస్కారాలు మార్చి అప్పుడు దేవతా ధర్మాన్ని తయారు చేయాలి. అందుకని ఇది చాలా వండర్ఫుల్ అని బాబా అంటున్నారు. ఎవరైతే మరి మొదటి నుండి భక్తి చేసిన వారు ఉన్నారో వారికి బాబా వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తున్నారు. భక్తి ఫలము అంటే జ్ఞానము అని బాబా అంటున్నారు. ఇంటికి తీసుకొని వెళ్తున్నారు. హే తండ్రి రండి మాకు ముక్తినివ్వండి, ఇంటికి తీసుకెళ్ళండి అని అడిగారు కదా. అలాగే బాబా స్వర్గరాజ్య భాగ్యాన్ని కూడా ఇస్తున్నారు. సన్యాసులు సుఖం పొందడము అంటే మాకు అసలు సుఖమొద్దులేంటి, మోక్షం కావాలి అని అంటూ ఉంటారు. మోక్షమేమి వారసత్వం కాదు ఇవ్వడానికి అని బాబా అంటున్నారు. నాకు కూడా పాత్ర ఉన్నది, పాత్ర నుండి తప్పించుకోవడము మోక్షం పొందడము ఎవరికి కుదరదు అని బాబా అంటున్నారు. కాబట్టి నేను పాత్ర వహించాల్సిందే. కల్పానికి ఒక్కసారి వచ్చి అందరినీ పావనంగా చేయాలి. అలాంటప్పుడు నేను ఇంకొకరికి మోక్షం ఎలా ఇస్తాను? అది కుదిరే పని కాదు. కాబట్టి భగవంతుడే పాత్రలో రావాల్సిందే, అందరూ రావాల్సిందే. మోక్షం ఎవరికీ లభించదు. కాబట్టి అది కోరుకోవడం కూడా వేస్టే. లభించినప్పుడు ఇంకెందుకు కోరుకొని లాభమే ఉంది, పురుషార్థం చేసి లాభమే ఉంది. మీరు బ్రహ్మకుమార్ కుమారీలు ఉన్నారు. అప్నే ధర్మకో అవర్ సబ్కే ధర్మకో జాంతే హో. మీ ధర్మం గురించి మీకు తెలుసు, అలాగే అన్ని ధర్మాల గురించి కూడా మీకు తెలుసు. మీకు దయ కలుగుతూ ఉండాలి, చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉండాలి. బోలో తుమ్హారే ధర్మస్థాపక్ ఫిర్ అప్నే సమయ పర్ ఆయంగే. మళ్ళీ మీ ధర్మస్థాపకులు మీ సమయంలో వస్తారు అని చెప్పండి. అర్థం చేయించేవారు తెలివైన వారు ఉండాలి. మీరు అర్థం చేయించవచ్చు. ప్రతి ఒక్కరూ సతో ప్రధానం నుండి సతో రజో తమోల్లోకి రావాల్సిందే. ఇది రావణ రాజ్యం ఉన్నది, మీది సత్యమైన గీత. జో బాబ్ సునాతే హే, బాబానే వివరిస్తారు. భగవంతుడిని నిరాకారుడు అని అంటారు. ఆత్మ నిరాకారి, పరమాత్మ కూడా నిరాకారిని పిలుస్తూ ఉంటుంది. ఆత్మయే రహతే హే, పరంధామంలో ఆత్మలు ఉంటారు. తుమ్కో పరమాత్మ తోడి హీ కహెంగే. ఆత్మలు పరంధామంలో ఉన్నంత మాత్రాన పరమాత్మ అన్నారు కదా. ఆత్మలే, పరమాత్మ పరమాత్మనే. మిమ్మల్ని పరమాత్మ అని అనరు కదా. పరమాత్మ ఒక్కరే ఉంటారు. ఉన్నతమైన వారిని భగవంతుడని పరమాత్మ అని అంటారు, ఒక్కరినే అంటారు. మిగిలిన వాళ్ళందరూ ఆత్మలు అని అనబడతారు. అలాంటి ఆత్మలందరికీ సద్గతినిచ్చేటువంటి దాత బాబా ఉన్నారు. ఆ తర్వాత దేవతల్లో కూడా నెంబర్ వారుగా ఉంటారు. ఫస్ట్ నెంబర్ ఎవరు? నెంబర్ 1 కృష్ణుడు. ఎందుకంటే వారి ఆత్మ శరీరం 100% ప్యూర్గా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మీరు సంగమయుగిగా ఉన్నారు. మీ జీవితము ఎంత అమూల్యమైనది. దేవతల కంటే కూడా ఈ జీవితమే అమూల్యమని ఎందుకంటారు? ఇక్కడ సేవ చేసుకునే అదృష్టం తయారు చేసుకునే ఛాన్స్ ఉంది, అక్కడ లేదు కదా. బ్రాహ్మణుల జీవితము అమూల్యమైనది. బాబా తన పిల్లలుగా చేసుకొని పిల్లలతో మరి పిల్లలపైన ఎంత శ్రమ పడుతున్నారు. దేవతాయన థోడి హీత్ని మెహనత్ కరేంగే. అలాగే పిల్లలు కూడా భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి శ్రమ పడాలి. దేవతలు ఇంత శ్రమ పడరు కదా. ఇక్కడ చదివించేటువంటి వహ పढ़ने लिए बच्चों को स्कूल भेज देंगे, यहाँ बाप बैठ तुमको पढ़ाते हैं. అక్కడ పిల్లలు ఉంటే వాళ్ళని కూడా స్కూల్కి పంపిస్తారు చదువుకోవడానికి. అక్కడ చదువులు వాళ్ళు చదువుకుంటారు. కానీ ఇక్కడ బాబా చదివిస్తున్నారు. వహ టీచర్ గురువు తీనో హై.
ఎందుకంటే తండ్రితో పాటు టీచర్ గురువు కూడా ఉన్నారు, 3 ఉన్నారు కదా. మరి బాబా అంటే ఎంత గౌరవం ఉండాలి. సర్వీసబుల్ పిల్లలకు సర్వీస్ అంటే ఎంతో ఇష్టంగా చేయాలి. చాలా కొద్ది మంది పిల్లలే ఇలాంటి తెలివైన పిల్లలు ఉన్నారు, సేవ చేస్తూ ఉంటారు. హ్యాండ్స్ చాహియే, బాబాకు కూడా సేవ చేసే హ్యాండ్స్ కావాలి కదా. యుద్ధ మైదానంలో వెళ్ళాలి అంటే మరి जिनको सिखलाते हैं उनको नौकरी आदि सब छुड़ा देते, उनके पास लिस्ट रहती है, फिर मिलिट्री को कोई రిఫ్యూజ్ కర్నా సకే. అక్కడ మరి సైన్యంలో తీసుకునే వాళ్ళు ఉంటూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకా అన్నీ విడిపించేస్తూ ఉంటారు, వాళ్ళ ఉద్యోగం అన్నీ విడిపించేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క లిస్ట్ కూడా ఉంటుందన్నమాట. మిలిటరీలోకి నేను రాను అని రిఫ్యూజ్ చేయడానికి వీలు లేదు. మైదానంలో వెళ్ళాల్సిందే, వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే అంతే. వాళ్ళకి అన్నీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిలుస్తూ ఉంటారు. ఒకవేళ మేము రాము యుద్ధం టైంలో అన్నారు అనుకోండి, వాళ్ళ మీద కేసు కూడా వేస్తారనమాట. ఇక్కడైతే నేను ఏ కేసులో అయినాను బాబా అంటున్నారు. యహా ఫిర్ జో అచ్చి రీతి సర్వీస్ నహీ కర్తే తో పద్భ్రష్ట్ హో జాతా హై. ఎవరు సేవ చేయను అనుకుంటారో వాళ్ళ పదవే పోతుంది. నేనేం కేసులు వేసే అవసరం లేదు అంటున్నారు బాబా. మీరు సేవ చేయకపోతే మీకు మీరే అదృష్టాన్ని షూట్ చేసుకున్నట్లు మీ పదవే తగ్గుతుంది. మీ అదృష్టాన్ని మీరే షూట్ చేసుకున్నట్లయితే బాబా మాత్రం ఏం చేస్తారు, చెప్తారు మంచిగా చదువుకోండి, యోగం చెయ్యండి, సేవ చెయ్యండి, మీ మీద మీరు దయ చూపించుకోండి, అందరి మీద దయ చూపించండి అని బాబా చెప్తారు. అంతకు మించి ఏం చేస్తారు బాబా మాత్రం? అన్ని రకాలుగా చెప్పాలంటే అన్ని రకాలుగా బాబా చెప్తూ ఉంటారు. ఏ దునియా కా నాటక్ కైసే చల్తా హై. ఈ ప్రపంచం అనే నాటకం ఎలా నడుస్తుంది ఇది కూడా మీకు తెలుసు కదా. రాజధాని స్థాపన అవుతుంది, ఈ విషయం ప్రపంచంలో వారు ఎవ్వరికీ తెలియదు. अब निमंत्रण तो मिलते हैं, यह इतने मिनट भी क्या समझा सकेंगे, तो 1-2 घंटा तो समझा सकेंगे ना. ఒక్కొక్క చోట 5 నిమిషాలు 10 నిమిషాలే ఉపన్యాసానికి ఛాన్స్ ఇస్తారు. 5 నిమిషాల్లో ఎంతని చెప్పగలుగుతారు అని బాబా అంటున్నారు. కనీసం 1-2 గంటలైతే చెప్పగలుగుతారు, కానీ జ్ఞానం అర్థమయ్యేలాగా 5 నిమిషాల్లో ఏం చెప్పగలుగుతూ ఉంటారు అని బాబా అంటున్నారు. तो यह డ్రామా को तो बिल्कुल जानते नहीं. ఎవరికి డ్రామా గురించి తెలియదు కదా. పాయింట్స్ అనేవి మంచివి రాసుకొని కూడా పెట్టుకుంటూ ఉండాలి, కానీ మరి పిల్లలు మర్చిపోతూ ఉంటారు. బాబా క్రియేటర్ ఉన్నారు, తుమ్ బచ్చోం కో క్రియేట్ కర్తే హై. ఇప్పుడు పిల్లల్ని రచన చేశారు కదా, తన వారిగా చేసుకున్నారు, డైరెక్ట్ బాబా పిల్లలుగా అయ్యారు కాబట్టి డైరెక్షన్ పైన నడుస్తున్నారు. శ్రీమతం బాబా ఇస్తున్నారు, పిల్లలు శ్రీమతం పైన నడుస్తున్నారు. జ్ఞాన్ సునాతే హై, యహ్ భీ ఉన్కి ఊంచేతే ఊంచే యాక్ట్ హై. డ్రామా కే క్రియేటర్, డైరెక్టర్ और ముఖ్య యాక్టర్ కో నా జానా తో క్యా టెహరా. బాబా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇదే భగవంతుడి యొక్క అన్నిటికంటే ఉన్నతమైన కర్తవ్యం, మనుషులందరికీ జ్ఞానాన్ని ఇవ్వడం. వారే క్రియేటర్, డైరెక్టర్, ముఖ్య యాక్టర్. బాబాను గురించి తెలుసుకోకపోతే ఇంకేం తెలిసినట్లు. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, ఈ అమూల్య జీవితంలో చదివించే టీచర్కి చాలా గౌరవము ఇవ్వాలి. చదువులో మంచి తెలివైన వారిగా అయ్యి సర్వీస్లో నిమగ్నం కావాలి. తమ పైన తామే దయ చూపించుకోవాలి. సెకండ్ పాయింట్, अपने आप को सुधारने के लिए सिविलाइज्ड बनना है. తమని తాము రక్షించుకోవాలి అంటే నిర్వికారి దృష్టి కలవారిగా కావాలి. అప్నే క్యారెక్టర్ సుధార్నే హై, తమ క్యారెక్టర్ని మార్చుకోవాలి. మనుష్యం కో దేవతా బనానికి సేవా కర్నీ హై, మనుష్యులను దేవతలుగా చేసే సేవ చేయాలి. वरदान, संकल्प और बोल के विस्तार को सार में लाने वाले
అంతర్ముఖి భవ. సంకల్పాలు మాటలు విస్తారంగా చేసుకోకుండా సారంగా చేసుకునేటువంటి అంతర్ముఖిగా కండి అంటున్నారు. సంకల్పాలు మాటలు విస్తారాన్ని సారంగా చేసుకునే అంతర్ముఖిగా కండి అంటున్నారు. వ్యర్థ సంకల్పాల యొక్క విస్తారాన్ని సర్దుకొని సార రూపంలో స్థితి అవ్వాలి. అంటే నోటి నుండి మాటలు వ్యర్థమైనవి రాకుండా సర్దుకొని సమర్థమైనవి అంటే సార రూపంలో ఉండాలి. ఇదే అంతర్ముఖత. ఇలాంటి అంతర్ముఖి పిల్లలే సైలెన్స్ శక్తి ద్వారా తిరుగాడుతూ ఉన్న ఆత్మలకు సరైన గమ్యాన్ని ఇవ్వగలుగుతారు. ఈ సైలెన్స్ శక్తి అనేకమైనటువంటి ఆత్మిక రుహానీ రంగత్ దిఖాతే హై. ఆత్మిక రంగుని చూపిస్తుంది. సైలెన్స్ శక్తితో ప్రతి ఆత్మ యొక్క మనస్సు యొక్క ఆవాజ్ అనేది, మాట అనేటువంటిది, అంటే వాళ్ళ పిలుపులు అనేటువంటివి కూడా ఆత్మల యొక్క పిలుపులు కూడా వినిపిస్తాయి. ఎవరో ఎదురుగా మాట్లాడుతున్నట్లు పిలుస్తున్నట్లుగా ఆ విధంగా కూడా వినిపిస్తుంది. కానీ అంతా సైలెన్స్ యొక్క శక్తిని పెంచుకోవాలి అంటున్నారు. స్లోగన్ स्वभाव संस्कार संबंध संपर्क में लाइट रहना अर्थात फरिश्ता बनना है. స్వభావంలో సంస్కారంలో సంబంధంలో సంపర్కంలో లైట్గా ఉండడమే ఫరిస్తాగా కావడము అంటున్నారు. స్వభావంలో సంస్కారంలో సంబంధ సంపర్కంలో లైట్గా ఉండడమే ఫరిస్తాగా కావడం అంటున్నారు బాబా. అచ్చా, నిన్న ఈరోజు సోమానం ఏంటి? అచ్చా, అందరు వెరీ గుడ్. నేను సంకల్పాలు ఈరోజు రేపటి కోసం సమానము వినండి. సంకల్పాలు మాటల విస్తారాన్ని సారంలో తెచ్చుకునే అంతర్ముఖి ఆత్మను. సంకల్పాలు మాటల విస్తారాన్ని సారంలో తెచ్చుకునే అంతర్ముఖి ఆత్మను. ఇది రేపటి కోసం. సంకల్పాలు మాటల విస్తారాన్ని సారంలో తెచ్చుకునే అంతర్ముఖి ఆత్మ. ఏం చెప్పారు బాబా? చేతితో పని చేస్తూనే బాబాని మనసుతో జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అప్పుడు కర్మస్థితి వస్తుంది, కర్మాతీత స్థితి వస్తుంది. ఇంకా చేతులతో పని చేయాలి, మనసుతో బాబాని జ్ఞాపకం చేయాలి. ఈ అమూల్య జీవితంలో చదివించే టీచర్ కి చాలా గౌరవం ఉంది. తమ పట్ల తామే దయ చూపించుకోవాలి, నిర్వికారి దృష్టి కలవారిగా అవ్వాలి, క్యారెక్టర్ మార్చుకోవాలి, మనుషులు దేవతలుగా తయారు చేసి సేవ చేయాలి. బాగా చెప్తున్నారు. మీరు దేవతలు పూజలు చేయరు కదా, మీరైతే పూజల్లోకి వస్తారు, పూజల్లోకి వస్తారు. వాళ్ళేమో పూజలు చేయరు కదా. అలాగే బ్రహ్మ వాళ్ళు కొంతమంది ఏమో ఈ శరీరాన్ని వస్త్రాలు ఇచ్చేస్తారు. మీరేమో ఈ ఆత్మకి శరీరం అనే వస్త్రాన్ని మీరు వదులుతారు. ఇలా వదలాల్సింది, ఇలా వదలాలనేది తెలియక వాళ్ళు శరీరం మీద వస్త్రాలు వదులుతారా అని బాబా అన్నారు. అసలు చేయాల్సింది అనేది ఇది, కానీ ఇది తెలియక అది వాళ్ళు అలా చేస్తే అదే గొప్ప అని వాళ్ళు అనుకుంటారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. భక్తుల్ని సీత అంటారు, భగవంతుల్ని
రాముడు అంటారు. వెరీ గుడ్. ఆత్మని పరబ్రహ్మం తీసుకెళ్ళడానికి శరీరం అనే వస్త్రాన్ని ఇక్కడ వదిలి ఆత్మని పరబ్రహ్మం తీసుకెళ్ళడానికి బాబా వచ్చారు. అచ్చా. వాడు వచ్చి వాడి మీద దాడి చేసి ధనవంతుడిగా అవుతారు. కాబట్టి బాబా ఇవాళ చెప్పిన దాంట్లో ఒక మ్యాజిక్ ఏంటంటే, దేవతా ధర్మం వాళ్ళేమో స్వతహాగా ధనవంతులు, వాళ్ళు ఎవరి మీద దాడి చేసి అట్లాగా ధనం సంపాదించరు. అదే వేరే ధర్మాల వాళ్ళు స్వతహాగా ధనవంతులు కాదు. వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ ధనం ఉంటే ఆ దేశం మీద దాడి చేసి అదంతా వాళ్ళు తీసుకొని ఆ ముస్లిమ్స్ ధనవంతులయ్యారు, క్రిస్టియన్స్ కూడా ధనవంతులయ్యారు. బాబా ఇండైరెక్ట్గా చెప్పింది అదనమాట. మనమేమో ఇక్కడ సంపాదించుకొని ధనవంతులయ్యి అక్కడ మనం పొందుతాము. అది కూడా 2500 సంవత్సరాలు మనం పొందుతాం, 2 యుగాలు. అదే వేరే ధర్మాల వాళ్ళు సంపాదించుకున్నది ఏమీ ఉండదు కదా. వాళ్ళు దిగంగానే వాళ్ళ దగ్గర సంపద ఉండదు, ధర్మం ఉంటుంది కానీ రాజ్యం లేదు, సంపద లేదు. ఆ రెండింటి కోసం వాళ్ళు ఏం చేస్తారు, వేరే దేశాల మీద దాడి చేసి రాజ్యాలు సంపాదించి డబ్బు సంపాదించి ధనవంతులయ్యి ఆ ధనం పెట్టి ఆ రాజ్యం పెట్టి వాళ్ళ ధర్మాన్ని విస్తరించుకుంటారనమాట వాళ్ళు. కానీ దేవతా ధర్మానికి అంత అవసరం లేదు. ఎందుకంటే బాబా ధర్మం స్థాపన చేస్తున్నారు, రాజ్యం స్థాపన చేస్తున్నారు, సంపన్నంగా కూడా చేసేసి పంపిస్తున్నారనమాట. అది బాబా అంతర్లీనంగా చెప్పారనమాట. ప్రియుడు అన్న ఆత్మలందరికీ ప్రియుడు, ఆత్మలందరూ ప్రేయసులు. ప్రేయసులు ఏంటంటే బాబా అందరికీ ప్రేయసులు ఎవరు ప్రియుడు అవుతారు అంటారు బాబా. బాబా ఒక్కరే ప్రియుడు. నేను ఆత్మను జ్ఞాపకం చేయాలి, వారసత్వాన్ని పొందాలి. నేను ఒక 10 ప్రశ్నలు అడుగుతాను, ఎవరో ఒకరు చెప్పండి, నేను టకటక అడిగేస్తా. ఎవరు చెప్తే వాళ్ళు, ఓకేనా? బాబా ఈరోజు ఏమి ఫలాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పారు? భక్తి ఫలము జ్ఞానము, భక్తి ఫలము ఇవ్వడానికి వచ్చారు. ఓకే. బాబా తమ అదృష్టాన్ని ఎప్పుడూ షూట్ చేసుకున్నట్లు అని బాబా చెప్పారు. వాళ్ళ అదృష్టానికి వాళ్ళు షూట్ చేసుకున్నట్టు. బాబా సేవ చేయకుండా ఉంటే వాళ్ళ అదృష్టానికి షూట్ చేసుకున్నారు. ఈరోజు పాట ఏంటి? ఉదయమే ఎవరు వచ్చారు?